మంచు ఫ్యామిలీలో రచ్చరచ్చగా మారింది. పరస్పరం కేసులు ఏకంగా దాడులు చేసుకునే వరకు వెళ్లింది. మంచు ఫ్యామిలీ వార్ మరింత ముదిరి పీక్ స్టేజ్ కు వెళ్లింది. ఇదిలా ఉండగానే మంచు కుటుంబ పంచాయతీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. రాత్రి జిల్లాపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హైడ్రామా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయనున్నట్లు తెలిసింది. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైసెన్స్ ను హోల్డ్ లో పెట్టి వారి నుండి తుపాకులు సీజ్ చేశారు. తాజాగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు నివాసానికి ఆయన కుమారుడు మనోజ్ వచ్చాడు. విభేదాల నేపథ్యంలో మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సిబ్బంది గేట్లు క్లోజ్ చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మనోజ్ చివరకు గేట్లు తోసుకుని బలవంతంగా ఇంట్లోకి వెళ్లాడు. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఈ హైడ్రామాను కవరేజ్ చేసేందుకు మీడియా వెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డాడు. జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం సినీ నటుడు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. బూతులు తిడుతూ జర్నలిస్టుల చేతిలోని మైక్ ను తీసుకుని దాడి చేశాడు మోహన్ బాబు. దాడిలో 2 జర్నలిస్టులు గాయపడ్డారు. దీంతో మీడియాపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై పలువురు జర్నలిస్టులు, మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అహంకార పూరిత ధోరణితో మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఆయన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఆందోళనకు దిగుతామని ఇప్పటికే పలు జర్నలిస్ట్ సంఘాలు ప్రకటించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, మనం చూస్తూనే ఉంటాం, మనకు ఒక సామెత ఉంటుంది, ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. అంటే ఇంటిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కానీ ఇంటిలోనే పరిష్కరించుకోవాలి, ఆ 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. కానీ ఆ 4 గోడలు దాటి బయటకు వస్తే మాత్రం అదంతా రచ్చరచ్చ అవుతుంది అనేటువంటి స్థాయిలో చాలామంది పెద్దలంతా చెప్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు, ఒక సూచన కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విధమైనటువంటి కామెంట్స్ ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి రచ్చకు సంబంధించి ఇదే విధమైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తం కూడా జరుగుతుంది. తెలుగువారు ఎక్కడుంటే దానికి సంబంధించి మంచు ఫ్యామిలీ గురించే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే మనకి పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి, ఆడి తప్పనే మాట, రాముడు మంచి బాలుడు అని అంటూ ఉంటారు. అదేవిధంగా రాముడు తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేశారు అనేటువంటి పరిస్థితులు చూసాం. కానీ
కొడుకు వ్యవహార శైలి నచ్చలేదని చెప్పి కొడుకుని బయటికి పంపించేటువంటి పరిస్థితి ఒక కసాయి తండ్రిని ఇప్పుడు చూస్తున్నామంటూ కూడా మోహన్ బాబు పైన చాలా తీవ్ర స్థాయిలో కూడా సటైర్స్ వస్తున్నటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి ట్రోల్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత రాత్రి మనం చూసినట్లయితే జల్పల్లిలో మోహన్ బాబు నివాసం దగ్గర చాలా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. మీడియా పైన ఆయన దాడి చేశారు. క్రమశిక్షణకి అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే క్రమశిక్షణకి మారు పేరుగా ఉండేటువంటి క్రమశిక్షణకే కేర్ ఆఫ్ అడ్రస్ అని మోహన్ బాబు పేరు చెప్తుంటారు. కానీ ఈ రోజు మాత్రం ఆయన విచక్షణ రహితానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. విచక్షణ రహితంగా మీడియా పైన దాడి చేశారు. విచక్షణ రహితంగా కొడుకు గురించి, తన కన్న కొడుకు గురించి ఆ విధంగా కన్న కొడుకుతో ఆ విధంగా వ్యవహరిస్తున్నారనే స్థాయిలో ప్రస్తుతం ఆ విధమైనటువంటి కామెంట్స్, ఆ విధమైనటువంటి చర్చ జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇక ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే మాత్రం నిన్న జల్పల్లి దగ్గర చాలా హైటెన్షన్ వాతావరణం నెలకొంటంతో పాటు అంటే మోహన్ బాబు ఆ అనుచరులంతా కూడా కొంత పూర్తిగా ఇటు మనోజ్ని లోపలికి రానివ్వకుండా, మనోజ్ దంపతులను లోపలికి రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మనోజ్ అయితే మాత్రం తాను లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ కొంతసేపు అయితే మాత్రం మోహన్ బాబు తన చేతిలో గన్ పట్టుకొని అక్కడ పోలీసులు ఉన్నారు, మీడియా ఉన్నారు, ఎన్నో కెమెరాలన్నీ కూడా అక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాయి. పోలీసులంతా కూడా అక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ పరిస్థితిని అదుపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోహన్ బాబు ఆయనకి సంబంధించినటువంటి ఒక 20 నుంచి 25 మంది వరకు బౌన్సర్లు పెట్టి కొంత అక్కడ హైడ్రామా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఒక గందరగోళమైనటువంటి వాతావరణం, ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి సంఘటనలు అక్కడ కనపడినాయని చెప్పి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొంత గన్తో కూడా అక్కడ మోహన్ బాబు అక్కడ హల్చల్ చేసినటువంటి పరిస్థితి. అంటే నిన్న మనం చూసాం, మనం విజువల్స్ ద్వారా కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ఒక ప్రముఖ ఛానల్ ప్రతినిధి పైన ఏ విధంగా కూడా విచక్షణారహితంగా మోహన్ బాబు దాడి చేశారు అనేటువంటి పరిస్థితులు మనం లైవ్ లో మన విజువల్స్ ద్వారా మనం చూడొచ్చు. ఇలాంటి పరిస్థితులు పోలీసుల సమక్షంలో జరగటం అనేటువంటిది పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం రాచకొండ కమిషనర్ అయితే స్పందించారు. రాచకొండ కమిషనర్, పోలీస్ కమిషనర్ అయితే మాత్రం సీరియస్ గా తీసుకోవడంతో పాటు మోహన్ బాబుకి, మంచు విష్ణుకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 10:30 కల్లా 10:30 కల్లా రాచకొండ సిపి కార్యాలయంలో హాజరవి తీరాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి, నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటు మోహన్ బాబు మాత్రం తన కాలికి గాయమైందని చెప్పి, అదేవిధంగా దానికి సంబంధించి బీపీ పెరిగిపోవటం వల్ల ఆయన కొంత సొమ్మసిల్లి పడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఇటు విష్ణుకి సంబంధించినటువంటి అనుచరగణం అటు పోలీసులకు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అంటే పోలీసుల సమక్షంలోనే ఒక మీడియా ప్రతినిధులపై ఈ విధంగా దాడి చేయటం, అదే పోలీసుల సమక్షంలోనే గన్ తీసుకొని ఈ విధంగా విచక్షణారహితంగా కొంత ఆగ్రహం వ్యక్తం చేయటం, సహనాన్ని కోల్పోవటం, విచక్షణారహితంగా మాట్లాడటం, దుర్భాషలు ఆడటం, బూతులు తిట్టడం, ఇవన్నీ ఏంటి? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పబడేటువంటి మోహన్ బాబు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా మొత్తం సమాజం అయితే ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన చాలా తీవ్ర జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగానే చెప్పాలి. కానీ ఇప్పటికే ఇటు రాచకొండ సిపి అయితే మాత్రం ఇటు మోహన్ బాబుకి సంబంధించినటువంటి లైసెన్స్డ్ గన్, అదేవిధంగా మంచు విష్ణుకి సంబంధించినటువంటి లైసెన్స్డ్ గన్, అదేవిధంగా మనోజ్కి సంబంధించినటువంటి లైసెన్స్డ్ గన్ అయితే మాత్రం ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ 10 గంటల ఈ రోజు ఉదయం మాత్రం 10:30 సరిగ్గా ఖచ్చితంగా హాజరై తీరాలి. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ముగ్గురు కూడా హాజరై తీరాలంటూ కూడా రాచకొండ కమిషనర్ అయితే మాత్రం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు, ఆదేశించారు. దానికి సంబంధించి అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది. మోహన్ బాబు ఏదైనా కానీ అంటే ఏకీకృతంగా వ్యవహరిస్తూ ఉంటారు, మొత్తంగా పూర్తిగా తానే ఒక మోనార్క్ లాగా వ్యవహరిస్తూ ఉంటారు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ మోహన్ బాబు ఖచ్చితంగా వస్తారా, రారా, లేదంటే రాకపోతే పోలీసులు ఏమన్నా తీసుకువెళ్తారా, అసలు నిజంగా పోలీసులు ఆయన పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ పరిస్థితి ఏమవుతుంది, లేదంటే పోలీసులు ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి పోలీసులు లైట్ తీసుకుంటారా, ఇలాంటి రకాలైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు అనేటువంటిది, కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అనేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి రాగలుగుతారా, రాలేరా అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు జర్నలిస్ట్ సంఘాలు కానివ్వండి, ఇటు సమాజం కానివ్వండి, సామాన్యమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, మోహన్ బాబు వ్యవహార శైలి పైన, మోహన్ బాబు వ్యవహరించినటువంటి తీరు పైన అయితే మాత్రం సర్వత్రా విమర్శలే వ్యక్తం అవుతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్ తేజ, థ్యాంక్ యూ.
నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఓవైపు మోహన్ బాబు, విష్ణు, మరోవైపు మనోజ్ వర్గాలు ఎవరికి వారు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్పల్లిలోని నివాసం వద్ద అలజడి సృష్టిస్తున్నా, దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చుండిపోయారు. దాడి ప్రైవేట్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులను ఇష్టారీతిన నెట్టేసుకుంటూ కర్రలతో కొడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం, మోహన్ బాబు మైకుతో దాడి చేసినప్పుడు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. మనోజ్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లినప్పుడు, దాడులు జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నారు. దాడి జరిగిన తర్వాత బౌన్సర్లను అడ్డుకోకుండా మీడియా ప్రతినిధులు ఇతరులను గేట్లు బయటకు పంపించారు. ఆదివారం ఉదయం నుంచి మంచు కుటుంబం వివాదం నడుస్తున్నా పరిస్థితులను అంచనా వేయకుండా అప్రమత్తంగా వ్యవహరించకపోవడం, చివరకు దాడులకు వెళ్లేంత వరకు ఎదురు చూడడం పోలీసుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. నిన్న రాత్రి మంచు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అప్పటికప్పుడు మహేశ్వరం అదనపు డీసీపీ సత్యనారాయణ మోహన్ బాబు ఇంటికొచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత హడావుడిగా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. మంచు మనోజ్ సైతం పోలీసుల తీరును తప్పుబట్టారు. అవతలి వర్గం కోసం కొత్త వ్యక్తులు లోపలికి వస్తున్నా అడ్డుకోకపోవడం లేదని ఆరోపించారు. నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఓవైపు మోహన్ బాబు, విష్ణు, మరోవైపు మనోజ్ వర్గాలు ఎవరికి వారు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్పల్లిలోని నివాసం వద్ద అలజడి సృష్టిస్తున్నా, దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చుండిపోయారు.
మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేసాను రా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునే దానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు. వాడి దగ్గర ఏది ఆశించరా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు?